ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ అనమాట. వారం రోజులు ఇక సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం లేట్. సో, నెల మారిందంటే అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి గదా! అయితే ఆగస్టు నెల పండుగలు, వారాంతపు సెలవులు, విద్యార్థులకు పలు రోజులు పాఠశాలలకైతే సెలవులున్నాయి. ఇటు విద్యార్థులకు ఉంటాయి, ఇటు ఉద్యోగులు కూడా అదే ఉంటాయి కాబట్టి ఆగస్టు 2 తారీఖున, ఇక 9 తారీఖు, 16 తారీఖు, 23, 30 తేదీల్లో ఆదివారం వారాంతపు సెలవులైతే ఉండగా, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం అయితే ఉంది కాబట్టి, ఇక ఆగస్టు 26న ఈద్ ఏ మిలాద్, ఆగస్టు 28న రక్షాబంధన్ సందర్భంగా పలు రాష్ట్రాల్లో సెలవులైతే ఉన్నాయి. ఇక కొన్ని పాఠశాలల్లో 2, 4 శనివారాలు కూడా సెలవులైతే ఉంటాయి. అయితే సెలవులు తేదీలు రాష్ట్ర ప్రభుత్వ అధికార క్యాలెండర్‌ను బట్టి ఇక ఉద్యోగులకు, ఇటు విద్యార్థులకు కూడా మారుతూ ఉంటాయి. ఇంకా భారీ వర్షాల పరిస్థితుల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే స్థానికంగా కూడా అదనపు సెలవులు ప్రకటించే అవకాశం కూడా ఉంది కాబట్టి, ఇక మొత్తానికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ నెలకు సంబంధించి